నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి రెండోసారి రెన్యువల్ అయితే ఓకే, మరి కాకుంటే ఏమిటి? తెలుగుదేశం ఓటపాలైతే ఆ పార్టీ భవిష్యత్తు ఏమిటి? చంద్రబాబు భవిష్యత్తు ఏమిటి? ఎట్లా ఉండబోతున్నది? ఈ విషయాల గురించి మాట్లాడితే మన దగ్గర రాజకీయ విశ్లేషకులు, చరిత్ర పరిశోధకులు బి ప్రకాష్ రావు గారు మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే కూర్చోండి. చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు? ఓడిపోతే ఇంక గెలిస్తే ఎట్లుంటుందో తెలుసు మనకు. అంటే పులి ఎక్కడున్నా పులే కదా. చంద్రబాబు నాయుడు అనేవాడు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక రెప్యుటేషన్ లీడర్. ఆయనకంటూ ఒక బలమైన సామాజిక వర్గం ఆయనకి వెనకాల ఉంది. తర్వాత ఆర్థిక వ్యవస్థ కూడా ఉంది. ఇంకోటి ఆ కమ్యూనిటీలో చంద్రబాబు నాయుడికి ఏ రాత్రి అయినా కూడా వందల కోట్లు, వేల కోట్లు తెమ్మన్నా తెచ్చిచ్చే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక ఇంటర్నేషనల్ బ్యాకప్ ఉంది చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొన్ని లక్షల మంది మిలియనీర్స్ ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా బలంగా ఉన్న వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయనే, తిరుగులేని నాయకుడు. ఎవరైనా ఆ సామాజిక వర్గంలో ఈయన తర్వాతనే. కాబట్టి ఎన్నికల్లో ఓడిపోయినా కూడా మరీ పతనమయ్యే రిజల్ట్ అయితే రాదు. ఏమన్నా ఒక 2%లో ఇక్కడ కదా ఎట్లయితే అధికారం మార్పిడి జరిగిందో, ఆంధ్రలో కూడా జగన్కైనా చంద్రబాబుకైనా 2 to 3% కంటే వ్యత్యాసం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఓ బలమైన ప్రతిపక్షంగా చంద్రబాబు ఉండగలుగుతాడు ఒకవేళ అధికారంలోకి రాకపోతే. కానీ జీరో అయ్యే సమస్య అయితే లేదు. ఆయన దురదృష్టం ఏంటంటే లోకేష్లో ఆ నాయకత్వ లక్షణాలు ఇంకా రావట్లేదు. సరే, ప్రజల్లోకి పోయి కొంత ఆయన కష్టపడ్డాడు, పాదయాత్ర చేశాడు, ఎమర్జ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొందరు లీడర్స్ ఏమో అతి తక్కువ సమయంలో కేటీఆర్ లాగా ఎమర్జ్ అవుతారు. కొందరు ఎక్కువ కాలం కష్టపడాల్సి వస్తుంది. కానీ మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కూర్చొన్న. ఒక హీరో ఉన్నాడు. ఆ హీరో కొడుకు అష్టవంకరలు ఉన్న ముఖం, మాట్లాడడం రాకపోయినా పదే పదే సినిమాలు తీసి మన మీద రుద్దిల్లు అనుకోండి, హీరోయిన్ కోసమో లేకపోతే ఇంకో క్యారెక్టర్ యాక్టర్ కోసమో ఆ సినిమాలు చూస్తూ ఉంటాం అనుకోండి, ఆయన మన మనసులో ఒకరోజు హీరోగా ముద్రించబడతాడు. కాబట్టి లోకేష్ కూడా ఈ 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉండి కొంత వాయిస్ వినిపించగలిగినా కూడా ఒక హీరోగా ఎమర్జ్ అవుతాడు. ఇట్ టేక్స్ టైం. అంటే మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీసారి అధికారంలోకి వస్తే కనుక చంద్రబాబు నాయుడు మీరు అన్నట్లు బయట ఎవరో ఒక చంద్రబాబు ఎమర్జీ కావడానికి 40 ఏళ్ళు పట్టింది. 83లో ఎన్టీ రామారావు వస్తే పదవులు ఇచ్చుకుంటూ కాపాడుకుంటూ వస్తే వచ్చింది. ఇవాళ రాజకీయం చాలా మారిపోతున్నది. కుల రాజకీయం జేపీ అనేవారు మొత్తం కులాలపై, ఎందుకో ఈ మధ్య 5 ఏళ్ళ నుంచి ఆయన అనట్లేదు. మరి కులాల పరిపాలన, కుటుంబ పాలన, కులపాలన అని కుల పాలన నుంచి ఒక అయితే గనక పార్టీ నిలబడడం ఎట్లా అవుతుంది? అంటే ఇప్పుడు ఈసారి అయితే జగనే మళ్ళీ వస్తాడనేది సర్వేలు చెప్తున్నాయి. ఆయన లోపల కూడా గంభీరత కనబడతా ఉంది. జగన్ లోపల అక్కడున్న ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా కొంత అనుకూలత ఎక్కువ ఉంది అనేది కనబడతా ఉంది. ఒకవేళ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా చంద్రబాబు తీసేయాల్సినంత పతనం కాడు. ఆయన ముఖ్యమంత్రి కాకపోవచ్చు, బట్ ప్రతిపక్ష నాయకునిగా తన రోల్ తను ప్లే చేస్తాడు, మళ్ళీ కొట్లాడతాడు. ఈ ప్రాంతీయ పార్టీలకు చావులేదు కూర్చొన్న. ఈవెన్ టీఆర్ఎస్ వాళ్ళ 3rd పొజిషన్ పోయినా కూడా కేసీఆర్ గారు మళ్ళీ దాన్ని మలుపుకొని రాగలుగుతాడు. ఒకవేళ ముఖాముఖి పోటీలు వచ్చే ఎన్నికల్లో ఉంటే కొంత వెనుకబడతాడు. ఇంకో 5 ఏళ్ళు కూడా ఆయన అపోజిషన్లో ఉండాల్సి వస్తుంది. కానీ తన సమర్థత ఎట్లయితే తన లోపల ఉన్నదో అదే మనం చంద్రబాబులో కూడా చూడవచ్చు. కేసీఆర్లో ఉన్న సమర్థత ఆయన లోపల కూడా ఉంది. ఒకవేళ జగన్ ప్రతిపక్షంలోకి వస్తే కూడా జగన్ గట్టిగా నిలబడగలుగుతాడు. జగన్ కూడా బలమైన సామాజిక వర్గం ఉంది, బలమైన ఆర్థిక వనరులు ఉన్నాయి. ఆయనకు వాళ్ళ తండ్రిది ఎంతో కొంత ఆయనకు తోడవుతుంది, రాజశేఖర రెడ్డిది. ఆయన 20 సంవత్సరాలు అయినా కూడా ఆయన ప్రజలలో ఉంటాడు. ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే స్కాలర్షిప్ ఉన్నాయి. ఇవాళ నిన్న మనం ఆంధ్రాలో కొన్ని జిల్లాల్లో, ఆ రాష్ట్రంలో పోలింగ్ అయిన తర్వాత వరుసగా విధ్వంసం కొనసాగు, తీవ్రమైన ఉధృతమైన పరిస్థితి ఉన్నది. ఫలితాల తర్వాత ఏమిటి అనేది ఉంటుంది. కొంతకాలము ఆ వైషమ్యాలు అక్కడ ఎక్కువ ఉంటాయి, కొంచెం ఆవేశాలు ఎక్కువ ఉంటాయి. తెలంగాణలో మనకు అవి కనబడవు, కానీ ఆంధ్రలో కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఆ కక్షలు ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా వరకు తగ్గించారు. ఒక 20 ఏళ్ళ కింది రాజశేఖర రెడ్డి కంటే ముందున్న రాయలసీమను, గుంటూరు జిల్లాలను, ఒంగోలు జిల్లాను చూస్తే ఆ ఫ్యాక్షనిజం అనేది దాదాపుగా 10% పడిపోయిందని చెప్పొచ్చు. బట్ ఎంతో కొంతనైతే ఉంటుంది. బట్ అది తాత్కాలికం. అది దాని ఇంపాక్ట్ ఏముండదు. బట్ ఒక్కటైతే బాధ అనిపిస్తుంది కూర్చొన్న, వాళ్ళు విడిపోయినలు.
అంటే తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి మనం విడిపోయినాం అనుకుందాం. విడిపోయిన రాష్ట్రంలో మౌలిక సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ ఒక అద్భుతమైన పాలనను కేసీఆర్ గారు అందించారు. సరే, ఆయన అహంకారం ప్రజలకు నచ్చకపోవచ్చు, బట్ పాలన విషయంలో మాత్రం సంక్షేమం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏలుబెట్టి చూపెట్టడానికి లేదు. కొందరికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. బట్ జగన్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళకు వచ్చిన 5 సంవత్సరాల టర్మును వాళ్ళు ఆ మేరకు ఉపయోగించుకోలేకపోయారు. జగన్ కొంత సంక్షేమాన్ని బాగానే చేశాడు, బట్ అభివృద్ధి విషయంలో కానీ ఆర్థిక వనరులను పెంచడంలో కానీ ఆ రాజధాని నిర్మాణంలో కానీ రాజధాని కోసం కొట్లాడుకొని ఇద్దరు కూడా రాజధాని నిర్మించలేకపోయారు. కనీసం ఒక 2 సంవత్సరాల్లో కేసీఆర్ ఏదైతే సెక్రటేరియట్ను ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీసులను కట్టగలిగిండో అది కూడా చేయలేకపోయారు. మళ్ళీ ఒకరి మీద ఒకరు ఆయన కట్టిన బిల్డింగ్లను ఈయన కొట్టాడు జగన్ వచ్చి, ఈ కృష్ణా ఒడ్డున ఉన్నదని చెప్పి. అంటే ఇట్లా ఒకరి మీద ఒకరు కక్షలతో ఉన్నంతకాలం నాకు రేవంత్ రెడ్డిలో ఒక మాట బాగా నచ్చింది. ఆయన ఏమన్నాడంటే, ఇప్పటిదాకా నేను రాజకీయం చేశాను, ఇప్పటి నుంచి చేయను, ఒకవేళ కేసీఆర్ గారు సలహా ఇస్తానంటే ఆయన ఇంటికి పోయి కూడా కూర్చుంటా అని చెప్పాడు. అది ఉండాలి. ప్రపంచంలో అన్ని దేశాలల్లో కొట్లాట ఎన్నికలప్పుడే ఉంటుంది, మళ్ళీ ఎన్నికల దాకా ఎవరు కొట్లాడుకోరు, ఒకరికొకరు నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మనకు కనబడలేదు అది. చంద్రబాబు ఉన్నప్పుడు జగన్ పార్టీని ఖాళీ చేయడానికి జగన్ను తూలనాడిండు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు హీనాతిహీనంగా చంద్రబాబును చూశాడు. ఒక ప్రతిపక్ష నాయకునికి ఆయనకు ఒక క్యాబినెట్ హోదా ఉన్నదనే విషయాన్ని కూడా మర్చిపోయి ఈగలాగా తీసేసిండు. ఆ సంస్కృతి నాకు నచ్చదు, అది మంచిది కాదు. ఈసారన్నా కనీసం ఈ టర్మ్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలి, ఆ సంస్కారం ఉండాలి వాళ్ళకు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తీసుకుంటే కనుక పైన ఒకవేళ కాంగ్రెస్ వస్తే, లేదా కేసీఆర్ చెప్తున్నట్టు ప్రాంతీయ పార్టీల కూటమి అని చెప్తున్నారు, ప్రాంతీయ పార్టీల కూటమి వస్తే కనుక అక్కడ జగన్ వస్తే కాంగ్రెస్తో జగన్ కలవవచ్చా? కాంగ్రెస్ అంటే ఇప్పుడు అక్కడ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో విధిగా కలవాల్సిన అవసరం జగన్కున్నది. ఎందుకంటే నెత్తి మీద కత్తి ఉంది కదా, ఈడీ కత్తి ఉన్నది కదా. ఈడీ ఎవరి చేతిలో ఉంటే జగన్ వాళ్ళ చేతిలో ఉండాల్సి వస్తుంది. కేసీఆర్ అన్నట్టు సన్ఫ్లవర్ అంటాడు కదా, ఆ కేంద్రంలో ఉన్న సన్ఫ్లవర్ వైపు జగన్ ఉండాల్సిందే, లేదా చంద్రబాబు అయినా ఉండాల్సిందే. తప్పదు. షర్మిల రోల్ ఎట్లా ఉండవచ్చు? షర్మిల ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావితం చేయలేదు, బట్ ఆమెకు పట్టుదల ఉంది, పొలిటికల్గా ఎమర్జ్ అవుతుంది. ఆంధ్రకు పోయింది కాబట్టి అదే ఆమె కార్యస్థానం. వాస్తవంగా ఆమె పుట్టిన తెలంగాణలో కావచ్చు, లేకుంటే భర్త తెలంగాణ కావచ్చు, బట్ ఆమెకు ఎంతో కొంత ఫ్యూచర్ మాత్రం ఆంధ్రలోనే ఉంటుంది. ఆమె కష్టపడితే 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని లేపగలుగుతుంది. అంత ఉందా? జగన్ ఉన్న తర్వాత అంటే జగన్ కూడా రేపు అవసరమైతే వాళ్ళిద్దరూ మెర్జ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్తో వైషమ్యం వల్ల బయటకు వచ్చింది, కానీ అది ఇస్తే కాంగ్రెస్లో అంతర్భాగమే కదా. రేపు పరిస్థితి అనుకూలంగా వచ్చినప్పుడు షర్మిల జగన్ ఇద్దరు కూడా వాళ్ళ కుటుంబ తగాదాలు ఎట్లా పరిష్కరించుకుంటారో పార్టీ పరంగా కూడా ఐక్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకుందాం, ప్రాంతీయ పార్టీలను కలుపుకొని, అది పెద్ద ఎక్కువ కాలం పట్టదు అక్కడ వాళ్ళిద్దరు ఒకటై కాంగ్రెస్ను మళ్ళీ పునర్వ్యవస్థీకరించడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఒకవేళ కనుక మనం మాట్లాడుతున్నాయి సరిగ్గా 15-20 ఎక్కువ లేదు, వారం 10 రోజులు తర్వాత మళ్ళీ మనం కలుద్దాం, కూర్చుందాం. ఎట్లాగో మనం సిరీస్ అనుకున్నాం కాబట్టి దానికంటే ముందు ఈ ఫలితాలు అనంతర ప్రభావాలు దాని మీద మరో ఇంటర్వ్యూ పెట్టుకొని మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.